టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పంచాయతీ ఎన్నికల్లోనూ హల్చల్ చేస్తోంది. పల్లెపూర్లో తలబడుతున్న అభ్యర్థులు ఈ టెక్నాలజీని వినియోగించుకుంటూ ప్రచారం చేస్తున్నారు. ఓటరు నాడిపట్టే వీడియోలు, ప్రత్యర్థిపై విరుచుకుపడే సెటైర్లతో క్యాంపెయిన్ హోరెత్తుతోంది. ఇక ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే మీమ్స్, పల్లెజనం మనసును హత్తుకునే అభివాద సందేశాలు ఓటర్ సెల్ఫోన్లలో చక్కర్లు కొడుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ అన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు అభ్యర్థులు. పోలింగ్కు ఎక్కువ టైం లేకపోవడంతో ఇంటింటికి తిరగడంతో పాటు ఏఐని యూజ్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలన్నీ ఏఐ క్రియేటెడ్ వీడియోల్లో ఉంటున్నాయి. ప్రియమైన గ్రామస్తులారా, మన గ్రామ అభివృద్ధికి ప్రతి ఓటు చాలా ముఖ్యమైనది. సర్పంచ్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. మీ ఓటు మన గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ప్రస్తుతం విలేజ్ కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ వచ్చినా, ఏదైనా రీల్ వచ్చినా అది ఓట్ల కోసమే అనేలా సిచ్యువేషన్ మారింది. మొబైల్ కు వచ్చే మెసేజ్ ను క్లిక్ చేస్తే యూట్యూబ్ కో, ఇన్స్టాకో కనెక్ట్ అవుతుంది. గెలిస్తే ఊరునే అద్భుతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చే ఏఐ ఆధారిత వీడియోలు ప్రత్యక్షమవుతున్నాయి. ఊరంతా తమకే మద్దతిచ్చినట్టు ఏఐ జనరేటెడ్ వీడియో, ఆడియోలతో ప్రచారం చేస్తున్నారు అభ్యర్థులు. తక్కువ టైమింగ్లో ఎక్కువ రీచ్ రావాలంటే ఏఐ అనేది బెటర్ ఆప్షన్గా మారింది చెప్పాలంటే. అండ్ ఇంకోటి ఏంటంటే అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది బాగా అందరినీ. ఎందుకంటే ఒక మనిషి వచ్చి మాట్లాడినట్టు కానీ, ఆ వాయిస్ క్లోనింగ్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఒక నార్మల్ క్యాంపెయిన్కి ఏఐ క్యాంపెయిన్కి చెక్ చేస్తే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏఐ క్యాంపెయిన్ అనేది ఎక్కువ నడుస్తుంది. ఎందుకు అంటే ఎక్కడున్నా కూడా రీచ్ అనేది త్వరగా అవుతుంది. రీల్స్ చేయడం కావచ్చు, లేదంటే ఇప్పుడు ఆన్లైన్ పబ్లిసిటీలో కావచ్చు, ఎక్కడైనా కూడా. అండ్ ఈవెన్ పోస్టర్ డిజైనింగ్లో కూడా. ఎందుకంటే కొన్ని టూల్స్ లైక్ చాట్‌జీపీటీ ఉంది, కంటెంట్ కావాలి. సో మనం కష్టపడి కంటెంట్ చేయాల్సిన అవసరం లేదు. దానికి మన ఇన్ఫర్మేషన్ ఇస్తే అదే మనకు పోస్టర్స్ డిజైన్ చేసేస్తుంది. చాట్‌జీపీటీ లాంటివి. కొన్ని డీప్ ఫేక్స్ ఉన్నాయి. అవి ఏంటంటే లైక్ ఇప్పుడు మనం ఒక మనిషి వచ్చి మాట్లాడినట్టు రీల్స్ చేయడం కానీ, అంటే ఫిజికల్గా రాకపోయినా వర్చువల్గా కూడా మనం క్యాంపెయిన్ రన్ చేసుకోవడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి వర్చువల్గా. సో ఇది వాటికైతే బాగా పాపులర్ ఉంది. సోషల్ మీడియాలో ఫోటో దొరికితే చాలు ఏఐ టెక్నాలజీతో పొలిటికల్ మైండ్ గేమ్ మొదలవుతోంది. ప్రత్యర్థి అనుచరులు వచ్చినట్లు, తనకు మద్దతు ఇచ్చినట్లు, కండువా కప్పినట్టు కొందరు క్రియేట్ చేసుకుంటుంటే, కొన్ని వర్గాలను కలిసినట్టు, మాటామంతి చేసినట్టు, వారు తమ వైపు తిరిగినట్టుగా పాత ఫోటోలను సరికొత్త టెక్నాలజీ సాయంతో మార్చేస్తున్నారు మరికొందరు. చాలా మంది అభ్యర్థులు వార్డుకో వ్యక్తిని సోషల్ మీడియా ఏజెంట్లుగా పెట్టుకుంటున్నారు. ఏఐ ఆధారంగా అభ్యర్థికి అనుకూలమైన ట్రెండ్ ఉందని ఫోటోలు, వీడియోలు క్రియేట్ చేయడం, ఆ వీడియోలకు లైకులు వచ్చేలా చేయడం వీళ్ళ బాధ్యత. బేసికల్గా ఇప్పుడు చెప్పాలంటే ఏఐని చాలా వేగా యూజ్ చేస్తున్నారు. సో యూజువల్లీ మై బ్రదర్ ఈజ్ ఎలెక్టెడ్ యాజ్ నామినేషన్ మొన్ననే ఫీల్ చేశారు. సో ఆయనకు పోస్టర్స్ కావాలన్నారు. సో ఇమీడియట్గా మనం ప్రతిదీ డిజైన్ చేసి చేయడం అంతా చాలా కష్టం కదా. సో నేను బేసికల్గా ఏం చేస్తా, అలా ఉన్న ఏదైనా లోగో అంటే ఏదైతే సింబల్ ఇస్తారో అది యూజ్ చేసేసి, ఇంకా సింబల్ మాత్రం రాలేదు, బట్ దానికోసం ఏం చేస్తాం మనం, జస్ట్ ఏమైనా మనం ఆయన ఫోటో కానీ ఏదైనా తీసుకున్నాం. ఇప్పుడు జెమినై ఉంది, జెమినైలో చాలా ఈజీగా ఫొటోస్ మనం జనరేట్ చేయొచ్చు. సో దానికి ఏం చేసుకుంటా, ఆయన ఫోటో తీసుకొని ఏమైనా కంటెంట్ ఉంటే ఆ కంటెంట్ అక్కడ ఇచ్చేసి మొత్తంగా జస్ట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ సెకండ్స్ మనకు ఒక పోస్టర్ డిజైన్ అయిపోతుంది. ఇలాంటి డిఫరెంట్ కంటెంట్ యూజ్ చేసేసి వాళ్ళ క్యాంపెయిన్స్లో ఏమేమి స్లోగన్స్ కావాలో ఏమైనా కావాలనుకున్నప్పుడు మనం ప్రతిదీ ఏఐ నుంచి తీసుకోవచ్చు. ఏఐతోని మనం ఏం కావాలన్నా అది యూస్ఫుల్లే మనకు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్లేస్టోర్లో ఏఐ యాప్లు డౌన్లోడ్, సబ్స్క్రైబ్ చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల రోజుల్లోనే ఫిల్మోరా, ఏఐ జనరేటెడ్ చాట్‌జీపీటీ, యానిమేటర్స్ వంటి ఏఐ యాప్ల వాడకం పెరిగిందని సిటీలోని నివి సైబర్ పొల్యూషన్స్ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ ఎన్నికల ప్రచారం కోసం తమ దగ్గర ప్రత్యేకంగా ట్రైన్ అవ్వడానికి యూత్ వస్తున్నారంటున్నారు. చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒక 80% ఆఫ్ థింగ్స్ ఏఐతోనే నడుస్తున్నాయి ప్రజెంట్గా. ఈవెన్ బడ్జెట్ పరంగా కూడా చూసుకుంటే, లైక్ ఒకప్పుడు మనం ఎలక్షన్స్ పరంగా బడ్జెట్ వీళ్ళకి స్పెండ్ చేయడం కావచ్చు, అమౌంట్ స్పెండ్ చేయడం కావచ్చు, క్యాంపెయిన్స్ రన్ చేయడానికి చాలా కాస్ట్ అయ్యేది. ఇప్పుడు చాలా వాటికి ఫ్రీ టూల్స్ వచ్చాయి కొన్ని. సో కొన్ని కమర్షియల్ వర్జన్ టూల్స్ ఉన్నాయి, కొన్ని ఫ్రీ టూల్స్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్. ఫ్రీ టూల్స్ కూడా చాలా దొరుకుతున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమందిని హైర్ చేసుకుంటున్నారు, లైక్ పర్టికులర్ కంటెంట్ వాళ్ళని ఎవరైతే ఏఐ ఫీల్డ్లో ఉన్నారో హైర్ చేసుకొని
జస్ట్ వాళ్ళకి కంటెంట్ చెప్తే వాళ్ళే రీల్స్ చేయడం కానీ, ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అంతా కూడా ఫ్రీయే అట్ ఎనీ కాస్ట్, రైట్? సో అందరు కూడా దానికి అడిక్ట్ అయ్యారు. సో ఈజియెస్ట్ వే టు రీచ్ టు ద పీపుల్ చెప్పాలి అంటే. సో దాని ఇంకోటి ఏంటంటే మనం ఎన్ని కొటేషన్స్ లాంటివి పోస్టర్లు పెట్టే కంటే ఈ ఏఐతో వచ్చినప్పుడు ఏంటంటే ఒక మనిషి రియల్గా వచ్చి చెప్పినట్టు మనకి కనబడుతుంది. సో దానివల్ల కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇంకొంచెం ఎట్లా ఎక్కువ అట్రాక్ట్ చేయడానికి కావచ్చు, ఈ వాయిస్ క్లోనర్స్ కావచ్చు. ఇంకోటి ఏంటంటే తెలుగు వచ్చు, హిందీ రాదు, క్యాంపెయిన్ చేయాలి, అలాంటప్పుడు కూడా ఇవి యూజ్ చేస్తున్నారు. ఏఐ నువ్వు తెలుగులో మాట్లాడితే హిందీలోకి అదే కన్వర్ట్ చేస్తుంది. సో లేదంటే ఇంకొక వేరే లాంగ్వేజ్లో కావాలి, అదే కన్వర్ట్ చేస్తుంది. సో ఇట్లా మనకు ఫ్లెక్సిబిలిటీ వచ్చేసింది చెప్పాలి అంటే. ఇక ప్రత్యర్థులను దెబ్బతీసే వీడియోలు, ఫోటోల సృష్టిలోనూ ఏఐ పాత్ర కీలకంగా మారింది. 5 ఏళ్లుగా సర్పంచ్గా ఉన్న రోడ్లు, నీళ్లు, విద్యుత్ పరిస్థితి దయనీయంగా ఉందనే సాధారణ ప్రచారానికి బదులు ఏఐ వీడియో సృష్టితో విమర్శలు చేస్తున్నారు. మరోవైపు తమ పరపతి పెరుగుతుందనే భావనతో మంత్రులను కలిసినట్టు, స్థానిక ఎమ్మెల్యేతో పాటు రాజకీయ ప్రముఖులతో ముచ్చటిస్తున్నట్టుగా ఉన్న ఏఐ జనరేటెడ్ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.